వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. ఇక గ్రామీణ సమాజ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి పేదరికం అనేటువంటి విషయాన్ని కూడా మనం కూలంకషంగా ఇక్కడ చర్చిద్దాం సార్. అసలు పేదరికం అంటే ఏంటిది? పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీరనటువంటి స్థితినే పేదరికం అని మనం చెప్పవచ్చు. మరి కనీస అవసరాలు అంటే ఏంటిది? కూడు గూడు గుడ్డ అని మనం ఎప్పటి నుండో ఈ పదాలు అలవాటులో ఉన్నాయి. ఒక కూడు గూడు గుడ్డ మాత్రమే కాకుండా ఇంకొక 5 ఆహారేతర వస్తువులను కూడా కలుపుకొని పొందలేనటువంటి స్థితినే మనము పేదరికంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పేదరికం డెఫినేషన్ ఏం చెప్పినా సార్, కనీస అవసరాలు కూడా తీరనటువంటి పరిస్థితే పేదరికము అని చెప్పిన. ఇక ఆహారము మరియు 5 ఆహారేతర వస్తువులను కలిపి, ఆ 5 ఆహారేతర వస్తువులు ఏంటి సార్ అంటే వస్త్రాలు, క్లాతింగ్, రెండవది వచ్చేసి గృహ వసతి హౌసింగ్, మూడవది వచ్చేసి పాదరక్షలు, నాలుగవది వచ్చేసి మన్నిక గల వస్తువులు, డ్యూరబుల్ గూడ్స్, మన్నిక గల వస్తువులు, ఐదవది వచ్చేసి విద్య మరియు వైద్యానికి అయ్యేటువంటి వ్యవస్థాపక ఖర్చులు. ఇవి ఆహారము మరియు 5 ఆహారేతర వస్తువులు, వస్త్రాలు, గృహ వసతి, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య మరియు వైద్య సదుపాయాలకు అయ్యేటువంటి మొత్తము ఖర్చులను కలుపుకొని మనము ఈ ఆహారానికి 5 ఆహారేతర వస్తువులకు అయ్యేటువంటి ఒక నెలసరి ఖర్చు ఎంత అయితే ఉంటుందో ఆ వినియోగం చేయగలిగితే అతడు పేదవాడు కాదు. ఆ వినియోగం చేయలేనటువంటి వ్యక్తినే పేదరికంగా మనం చెప్పగలుగుతూ ఉంటాం. ఓకేనా సార్? మరి ఈ పేదరికాన్ని భారతదేశంలో ఎవరు లెక్కిస్తారు అంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళు లెక్కించడం జరుగుతూ ఉంటుంది సార్. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ లేదా ఆఫీస్ అని కూడా సంబోధిస్తాం సార్ మనం ఇక్కడ. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ ఆఫీస్. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉన్నది సార్ అంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఈ ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది సార్ అంటే సిఎస్ఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది సార్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ఓ పనిచేస్తుంది. ఈ జనాభాను లెక్కించే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తున్నారు సార్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కించడం జరుగుతుంది. ఈ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కించినటువంటి జనాభా మరి ఎవరు ఆమోదిస్తారు? ఎన్ఎస్ఎస్ఓ సంస్థ లెక్కిస్తుంది అని చెప్పిన. మరి లెక్కించినటువంటి లెక్కలను ఆమోదించేటువంటిది లేదా ధృవీకరించేటువంటి అధికారిక సంస్థ ఏంటి సార్ అంటే నీతి ఆయోగ్. మరి ఇప్పుడు నీతి ఆయోగ్ అంటున్నారు. 2017 జనవరి 1లో నీతి ఆయోగ్ ఏర్పడ్డ తర్వాత నీతి ఆయోగ్ అధికారికంగా ధృవీకరిస్తుంది అని చెప్పినాం. మరి నీతి ఆయోగ్కు ముందున్నటువంటి సంస్థ ఏంటి సార్ అంటే ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం స్థానంలోనే ఈ నీతి ఆయోగ్ 2017 జనవరి 1న తీసుకురావడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ ఒకటి ఈ మధ్య కాలంలో అడిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఎన్ఎస్ఎస్ఓ సేకరించినటువంటి పేదరికపు అంచనాలను అధికారికంగా ధృవీకరించే సంస్థ క్రింది వారిలో ఏది? ఓకేనా సార్? సెన్సస్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఎన్ఎస్ఎస్ఓ, థర్డ్ ఆప్షన్ సిఎస్ఓ, ఫోర్త్ ఆప్షన్ నీతి ఆయోగ్. మన సమాధానం నీతి ఆయోగ్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఆప్షన్లో వచ్చినటువంటి మిగిలిన 3 ఆప్షన్లకు 3 అర్థాలు ఉన్నాయి సార్ అన్న. ఎన్ఎస్ఎస్ఓ కేవలం అంచనాలను మాత్రమే ఇస్తుంది. సిఎస్ఓ ఏమో ఈ ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే సిఎస్ఓ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సిఎస్ఓ యొక్క విధి కూడా ఇంకొకటి ఉన్నది సార్. ఓకేనా?
సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ ఇది. ఓకేనా సార్? ఇక్కడ భారతదేశంలో వివిధ రకాల అంచనాలు వేసేటువంటి సంస్థలను ఒకే దగ్గరికి తీసుకొస్తున్నారు సార్. ఎందుకంటే కన్ఫ్యూజన్ అయితే ఉంటాం. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేది ఎవరు, ఎన్నేళ్లకు లెక్కిస్తారు. భారతదేశంలో నిరుద్యోగాన్ని లెక్కించేది ఎవరు, ఎన్నేళ్లకు లెక్కిస్తాం. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఎవరు, ఎన్నేళ్లకు లెక్కిస్తాం. భారతదేశంలో జనాభాను లెక్కించేది ఎవరు, ఎన్నేళ్లకు లెక్కిస్తాం. భారతదేశంలో పశుగణను లెక్కించేది ఎవరు, ఎన్నేళ్లకు లెక్కిస్తాం. ఇవన్నీ ఒకే దగ్గర కనుక మనం తీసుకొచ్చుకొని చదువుకోగలిగితే జనరల్ స్టడీస్లో కావచ్చు, ఇటు పంచాయత్ సెక్రటరీలో కావచ్చు, ఎక్కడ అయినా కూడా ఒక్క సంస్థ వచ్చిందంటే మిగిలిన సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం అని చెప్పచ్చు. ఇక్కడ కదా సార్, భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసే సంస్థ NSSO, భారతదేశంలో నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ కూడా NSSO అనే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ లెక్కిస్తుంది. నిరుద్యోగాన్ని కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది సార్ అంటే దానిని కూడా 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది. రెండింటికి కామన్ అయిపోయింది కదా సార్. ఇక నిరుద్యోగపు అంచనాలను కూడా అధికారికంగా లెక్కించే సంస్థ ఎవరు సార్ అంటే నీతి ఆయోగ్. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏదంటే సార్ CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ అంటాం. పేదరికాన్ని నిరుద్యోగాన్ని ఏమో 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తామని చెప్పినాము. మరి జాతీయ ఆదాయాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాం సార్ అంటే 1 సంవత్సరానికి లెక్కిస్తాం. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు లెక్కిస్తాం సార్ అంటే భారతదేశ ఆర్థిక సంవత్సరం అయినటువంటి ఏప్రిల్ 1వ తారీఖు నుండి మార్చి 31వ తారీఖు మధ్య కాలానికి ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్, భారతదేశంలో జనాభాను లెక్కించేటువంటి సంస్థ ఏంటి సార్ అంటే సెన్సస్ ఆఫ్ ఇండియా. ఇంతకు ముందే చెప్పాను నేను. ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా మరి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది సార్ అంటే హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఒకసారి ప్రశ్న ఎలా అడిగింది సార్ అంటే భారతదేశపు జనాభాను లెక్కించే సంస్థ క్రింది వానిలో ఏది అంటాడు. అందులో ఆప్షను ఇలా ఇచ్చినా కరెక్టే, ఎలా సెన్సస్ ఆఫ్ ఇండియా అని ఇచ్చినా కరెక్టే, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెన్సస్ ఆఫ్ ఇండియా అని ఇచ్చినా కూడా కరెక్టే. ఓకేనా సార్? మరి భారతదేశంలో జనాభాను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తుంది అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశం యొక్క జనాభాను లెక్కించడం జరుగుతుంది. ఓకేనా సార్? ఇక ఈ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కిస్తే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏమో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఏమో భారతదేశంలో పశుగణనను లెక్కిస్తాం. ఇక లేటెస్ట్గా మనకు NSSO యొక్క అంచనాలు లేటెస్ట్ అవైలబుల్ ఏ సంవత్సరం వేశారంటే 2011-12 లేటెస్ట్ అంచనాలు కదా. మరి 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తారన్నారు సార్. మరి లేటెస్ట్ 2011-12 ఎట్లయితుంది? ప్లస్ 5 సంవత్సరాలు వెళ్తే 2016-17 కావాలి అంటే 2016-17 అంచనాలు ఇంకా ఆమోదించబడలేదు. మొన్న ఈ మధ్య కాలంలోనే నిరుద్యోగానికి సంబంధించిన అంశాలు బహిర్గత పరిస్తే ఇంకా నీతి ఆయోగ్ వాటి ఆమోదించలేదు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పడం జరిగింది. అంటే ఇంకా అవి నిరుద్యోగం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిందని చెప్పేసరికి ఇంకా అది ఆమోదం పొందలేదు, వాటిని మనం అధికారికంగా ఆమోదించలేమని చెప్పడం జరిగింది. కాబట్టి 16-17 అనేది ఇంకా రాలేదు. కాబట్టి లేటెస్ట్ అవైలబుల్ అంటే మనకు 11-12. పేదరికానికి 2011-12 అంచనాలే చదవాలి, నిరుద్యోగానికి 2011-12 లేటెస్ట్ అంచనాలు. ఇక జాతీయ ఆదాయానికి సంబంధించి లేటెస్ట్ అంచనాలు అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది కాబట్టి 2018-19 లేటెస్ట్. ఇక ఈ పశుగణనకు సంబంధించి లేటెస్ట్ అంశాలంటే 2012 పంచాయతీ సెక్రటరీలోనే అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్లో ఈ పశుగణనకు సంబంధించినటువంటి అంశాలు ఏవి సార్ అంటే 2012కు సంబంధించినటువంటి అంచనాలను చదువుకోవాలి విద్యార్థి. ఓకేనా సార్? నెక్స్ట్ ఇక మరి జనాభాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అవైలబుల్ రిపోర్ట్ ఏది? 2011. ఎందుకు?
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాం కాబట్టి లేటెస్ట్ అవైలబుల్ 2011 తర్వాత నెక్స్ట్ రాబోయేది ప్లస్ 10 సంవత్సరాలు అంటే 2021లో మళ్ళీ రాబోతుంది. కాబట్టి 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా లెక్కలనే జనాభాకు మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం సార్, పేదరికానికి వద్దాం. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే సంస్థ NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడున్నా సార్ అంటే న్యూఢిల్లీలో ఉంది. అధికారికంగా NSSO అంచనాలను ధృవీకరించే లేదా ఆమోదించే సంస్థ ఏంటి సార్ అంటే నీతి ఆయోగ్. అధికారికంగా ఆమోదించే సంస్థ ఏది సార్ అంటే నీతి ఆయోగ్. ఓకే సార్. నెక్స్ట్ పేదరికం అంటే ఏం చెప్పుకున్నాం? కనీస అవసరాలు తీరనటువంటి స్థితే. అది ఆహారము, 5 ఆహారేతర వస్తువులకు ఒక నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తాన్ని మనం లెక్క కట్టి, ఓకేనా, ఆ నెలసరి వినియోగ వ్యయంగా లెక్కించి అంతకంటే తక్కువ చేసేటువంటి వ్యక్తులు పేదరికంలో ఉన్నట్టు, అంతకంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తులు పేదరికంలో లేనట్టు. మరి ఈ ఆహారానికి అయ్యేటువంటి ఖర్చులను ఎంత తీసుకోవాలి? ఎంత తినాలి? పావు కిలో తినన్నా, అర్ధపావు తినన్నా, కిలో తినన్నా ఏ విధంగా లెక్క కడతావు అంటే 1960-61లో దండేకర్ మరియు రథ్ అనేటువంటి శాస్త్రవేత్తలు పావర్టీ లైన్ అనేటువంటి ఒక భావనను తీసుకురావడం జరిగింది. పేదరికపు గీత, పావర్టీ లైన్ లేదా పేదరికపు రేఖ అని కూడా అంటాం. ఓకేనా సార్? ఈ పేదరికపు గీత లేదా పేదరిక భావన అనేది తీసుకొచ్చి ఒక రోజుకు ఒక వ్యక్తి 2250 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకొని, ఓకేనా సార్, ఎంత నేను 2250 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకొని నెలకు ఈ 5 ఆహారేతర వస్తువులు కూడా ఉన్నాయి సార్. ఈ 5 ఆహారేతర వస్తువులు ఏంటి? వస్త్రాలు, గృహవసతి, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు, విద్య మరియు వ్యవస్థాపక ఖర్చులు. వీటన్నిటికి అయ్యేటువంటి ఖర్చులు గ్రామాలలో అయితే 15 రూపాయలు సగటున, నెక్స్ట్ పట్టణాలలో అయితే 22 రూపాయల 50 పైసలను వ్యయంగా తీసుకొని 1960-61లో, ఓకేనా, 1960-61లో పేదరికాన్ని అంచనా వేయగా భారతదేశం యొక్క పేదరికం ఎంత ఉన్నా సార్ అంటే 41%. ఇక ఈ పేదరికపు గీత లేదా పేదరికపు రేఖ అనేటువంటి భావనను ప్రతిపాదించింది ఎవరని చెప్పినా సార్? దండేకర్ మరియు రథ్. మరి నిజంగా ఈ పేదరికపు రేఖ లేదా పేదరికపు గీత అనేది ఉందా? ఎట్లుంటా సార్? ఒక గ్రామంలో ఇది గీత గీసి ఈ గీత యువతలు ఉన్నోళ్ళు పేదరికంలో ఉన్నట్టు, ఓ గీత అవతలు ఉన్నోళ్ళు పేదరికంలో లేనట్టు అని చెప్తావా? ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక ఊహాత్మకమైనటువంటి రేఖ మాత్రమే. భూగోళం మీద భూమధ్య రేఖ అనేది ఎంత ఊహాత్మకమైనటువంటి రేఖో, నిజంగా భూగోళం మీద భూమధ్య రేఖ అనేటువంటి రేఖ అనేది ఒకటి ఉందా? అదొక ఊహాజనితమైన రేఖ. దానికంటే దారుణమైన ఊహాజనితమైన రేఖ ఏంటిదా అంటే ఈ పేదరికపు రేఖ అని చెప్పవచ్చు. ఇక ఈ పేదరికపు రేఖకు క్యాలరీల పరంగా దండేకర్ మరియు రథ్ చెప్పడం జరిగిందిగా, దాన్ని ఏమంటాం సార్ అంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లేదా మంత్లీ పర్ క్యాపిటా ఆఫ్ ఎక్స్పెండిచర్ అనొచ్చు, మంత్లీ పర్ క్యాపిటా ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని కూడా అనొచ్చు. దీన్నే తెలుగులో నెలసరి తలసరి వినియోగ వ్యయము అని చెప్తుంది సార్. నెలసరి తలసరి వినియోగ వ్యయం, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
అంటే ఒక రకంగా చెప్పాలంటే సార్, ఈ నెలసరి తలసరి వినియోగ వ్యయం అనేది ఒక నెలకు ఒక వ్యక్తి చేసేటువంటి వినియోగ వ్యయాన్ని తెలియజేస్తుంది. మరి ఈ MPC ఆధారంగా ఒక వ్యక్తి నెలకు ఎంత ఖర్చు చేయాలి, ఓకేనా, అనేటువంటి విషయాన్ని 1979లో YK అలగ్ కమిటీ ఆధ్వర్యంలో పేదరికపు అంచనాలను వేయడానికి ఎన్ని క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి, అదేవిధంగా ఎంత నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని తీసుకోవాలనే విషయాన్ని పరిశీలించమని YK అలగ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1979లో ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ బృందము ఎంత ప్రామాణికంగా తీసుకున్నారు సార్ అంటే 2 రకాలుగా తీసుకున్నారు సార్. ఒకటి గ్రామీణ ప్రాంతాలలో కనీస వినియోగ వ్యయాన్ని, ఆహార వ్యయాన్ని ఒక రకంగా తీసుకున్నది, పట్టణాలలో క్యాలరీల పరంగా ఒక రకంగా తీసుకున్నది. గ్రామీణ వ్యక్తులు రోజుకు 2400 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పట్టణాలలో అయితే 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు సార్ గ్రామాలకు ఒక రకంగా తీసుకున్నాడు, పట్టణాలకు ఒక రకంగా తీసుకున్నాడు అంటే, గ్రామాలలో శారీరక శ్రమ చేసేటువంటి జీవులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడికి ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఆహారం అవసరం. అదే పట్టణాలలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తారు, లేదంటే ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తారు, లేదా ఇతరత్ర వ్యాపారాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకు తక్కువ శక్తినిచ్చే తక్కువ శక్తిని కలిగినటువంటి ఆహారం కూడా సరిపోతుంది. కాబట్టి ఇలా 2 రకాలుగా తీసుకోవడం జరిగింది. 2400 క్యాలరీలేమో గ్రామీణ ప్రాంతాలలో ప్రాతిపదికగా తీసుకుంటే, పట్టణ ప్రాంతాలలోనేమో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం. ఇంత శక్తినిచ్చే ఆహారాన్ని మరియు 5 ఆహారేతర వస్తువులకు ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తాన్ని ఒక నెలకు అయ్యే వ్యయంగా తీసుకొని ఆ వ్యయాన్ని 2011-12 సంవత్సరంలో MPCE విలువ, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్, నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని ఎంతగా తీసుకున్నారు సార్ అంటే, గ్రామీణ ప్రాంతాలలో అయితే 816 రూపాయలు ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. పట్టణాలలో అయితే 1000 రూపాయలను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి సార్, గ్రామాలలో ఒక వ్యక్తి 816 రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతే ఒక నెలకు ఆ వ్యక్తి పేదరికాన్ని అనుభవిస్తున్నట్టు మనం ఇక్కడ గుర్తించాలి. అదే పట్టణాలలో అయితే ఒక వ్యక్తి 1000 రూపాయలు కూడా సగటున నెలకు వినియోగ వ్యయం చేయలేకపోతున్నట్లయితే అతన్ని పేదవాడిగా గుర్తించాలి. మరి అదే సార్, గ్రామాలలోనైతేనేమో 816 తీసుకున్నావు, పట్టణాలలోనైతేనేమో 1000 తీసుకున్నావు. ఎందుకు మరి? పట్టణాలలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, జీవన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1000 రూపాయలుగా తీసుకోవడం జరిగింది. గ్రామాలలోనైతేనేమో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీని యొక్క MPC విలువను తక్కువగా తీసుకోవడం జరిగింది, 816. ఇలా 2011-12లో MPCE విలువను గ్రామాలలో 816, పట్టణాలలో 1000 రూపాయలు. అంటే ఇది రోజుకు ఎంత అయితే సార్, 22 రూపాయల 70 పైసలు, 22 రూపాయల 70 పైసలు. ఇదే అర్బన్లో అయితే 33 రూపాయల 33 పైసలు. అంటే ప్రశ్న ఏ విధంగానైనా అడగచ్చు సార్ ఒకసారి. MPCE విలువ అనేది గ్రామాలలో నెలకు ఇంత ఉంటుంది, 816, 1000 రూపాయలు. నెక్స్ట్ 1500 రూపాయలు, 2000 రూపాయలు. ఇందులో మనకు సరైన సమాధానం 816 రూపాయలు. ఇప్పుడు అలా కాకుండా ప్రశ్నను ఇలా అడిగింది అనుకోండి, గ్రామాలలో సగటున రోజుకు వినియోగ వ్యయము 2011-12 ప్రకారం ఇంత. ఒకటి ఆప్షన్ 33.33 పైసలు, 33 రూపాయల 33 పైసలు.
816 రూపాయలు. సి ఆప్షన్ 1000 రూపాయలు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 22 రూపాయల 70 పైసలు.